Hi everyone, good morning. Sorry for delay. గుడ్ మార్నింగ్ నా Okay. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాస్లో? సిఎస్ఎస్ ఫస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్? నో డౌట్స్? ఓకే. ఇవాళ క్లాస్ టూలో వచ్చేసి టాపిక్స్ నోట్ చేస్తాం ఫస్ట్. సో ఎవ్రీ క్లాస్కి ఫస్ట్ టాపిక్స్ నోట్ చేద్దాం. మనకు ఒక ఐడియా వస్తుంది ఏ టాపిక్స్ చెప్పుకోవాలనేసి. నెక్స్ట్ మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి కలర్ వాల్యూస్ అనమాట. కలర్ ప్రాపర్టీ యొక్క వాల్యూస్ ఎన్ని వేస్లో మనం ఇస్తాము అనేసి కలర్ వాల్యూస్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకు బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం, బ్యాక్గ్రౌండ్కి ఇమేజ్ ఇవ్వడం లాగా బ్యాక్గ్రౌండ్ కలర్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అదేవిధంగా మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ. నెక్స్ట్ మనకు సెలెక్టార్స్ సెలెక్టార్స్ ఈ సెలెక్టార్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి మనకు చాలా ఉన్నాయన్నమాట సెలెక్టార్స్. దీనిలో ఫస్ట్ మనకి నేమ్ సెలెక్టర్ నెక్స్ట్ మనకి క్లాస్ సెలెక్టర్, అదేవిధంగా ఐడి నేమ్ సెలెక్టర్, నెక్స్ట్ అదేవిధంగా గ్రూపింగ్, నెక్స్ట్ అదేవిధంగా యూనివర్సల్, నెక్స్ట్ అదేవిధంగా స్పేస్, నెక్స్ట్ చైల్డ్, నెక్స్ట్ అట్రిబ్యూట్. సో ఈ ఇంపార్టెంట్ ఇంకా కొన్ని ఉన్నాయి. సుడో క్లాస్ అండ్ సుడో ఎలిమెంట్, ఇవి సపరేట్గా మాట్లాడదాం. సుడో క్లాస్ సెలెక్టర్స్, సుడో ఎలిమెంట్ సెలెక్టర్స్ ఇంకా 2-3 క్లాసెస్ అయిన తర్వాత వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే. సో ప్రజెంట్ ఇవాళ క్లాస్లో వచ్చేసి అప్ టు ఇక్కడ వరకు మనకు ఫినిష్ అవుతుంది. ఇంకా సెలెక్టర్స్లో ఇంకా కొన్ని సెలెక్టర్స్ ఉంటాయి, అవి మనకు అంత అవసరం అయితే లేదు. మీరు ఇన్డెప్త్గా ఫస్ట్ వీటి గురించి బాగా నేర్చుకున్న తర్వాత అండ్ అదర్ సెలెక్టర్స్ గురించి మీరు వెళ్ళొచ్చు. బట్ 90% వెబ్సైట్స్లో ఎక్కువ సెలెక్టర్స్ ఇవే ఉంటాయి. 90%, 90-95 అనుకోండి, 90-95% అన్ని ఇవే యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకో అంటే ఇవి కూడా దీంట్లోకి వస్తాయి. 90-95% ఇవన్నీ వస్తాయి. ఇంకొకటి మనకేంటంటే జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్, జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ అనేసి అవి ఉంటాయి. అవి రేర్ కేస్, ఎప్పుడో ఒకసారి రేర్ కేస్లో యూజ్ చేస్తాం. ఓకేనా. బట్ ఇవి ఎనఫ్ మనకి. ఇప్పుడు ఫస్ట్ మనకి కలర్ వాల్యూస్ గురించి చూద్దాం. సో ఫస్ట్ థియరిటికల్ పాయింట్స్ చెప్తాం ఇక్కడ. కలర్ వాల్యూస్ మనకి 4 వాల్యూస్లో ఇవ్వచ్చు. సో ఫస్ట్ మనకి ఏంటంటే వాల్యూ అనమాట. ఇట్స్ వాల్యూ మీన్స్ నేమ్, సారీ, ఇది నేమ్స్ అనమాట. కలర్ నేమ్స్ ఇవ్వడం అంటే రెడ్, గ్రీన్, బ్లూ, వైట్ ఇలా ఇవ్వడం అనమాట మనకి నేమ్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ఏంటంటే ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏ. ఆర్జీబీ ఆర్ ఆర్జీబీఏ ఇది ఎలా ఉంటుందంటే బ్రాకెట్స్ ఇవ్వాలి. బ్రాకెట్స్ ఫస్ట్ ఆర్ అంటే రెడ్ అనమాట, జీ అంటే గ్రీన్ అనమాట, బి అంటే బ్లూ అనమాట. ఆర్ వాల్యూ మనకు 0-255 వరకు ఉంటుంది. అండ్ అదేవిధంగా గ్రీన్ వాల్యూ 0-255 వరకు ఉంటుంది. అదేవిధంగా మనకి బ్లూ వాల్యూ 0-255. ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో మాత్రమే ఈ వాల్యూ ఉండాలి. ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో మాత్రమే ఈ వాల్యూ ఉండాలి. ఇన్ బిట్వీన్ ఈ వాల్యూ రేంజ్లో ఇది ఉండాలన్నమాట. అండ్ అదేవిధంగా ఇవేంటంటే రెడ్ వాల్యూ, గ్రీన్ వాల్యూ, బ్లూ వాల్యూ. అదేవిధంగా ఏ అనేసి ఉంది ఆర్జీబీఏ. ఏ మీన్స్ ఆల్ఫా వాల్యూ అనమాట. ఆల్ఫా వాల్యూ 0-1 మధ్య. ఇక్కడ మనకు పాయింట్స్ రావు. రెడ్లో కానీ, గ్రీన్లో కానీ, బ్లూ కానీ పాయింట్స్ రావు. ఇక్కడ ఉండే ఆల్ఫా వాల్యూలో పాయింట్స్ వస్తాయి. 0, 0.1, 0.2, 0.3, 0.4, 0.5 అప్ టు 1 అలా పాయింట్స్ వస్తాయి మనకి. ఓకే. ఇది సింటాక్స్ అనమాట. మనకు ఆర్జీబీ రాసుకోవడం, ఇక్కడ వాల్యూస్ రాయడం. ఏ కలర్ కోడ్ అయితే ఆ కలర్ కోడ్ వాల్యూ ఇస్తాం మనం అక్కడ. ఇవన్నీ గుర్తుపెట్టుకునే అవసరం లేదు. కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ని బేస్ చేసుకొని రాసేయచ్చు. అండ్ అదేవిధంగా హెక్సా. ఇప్పుడు ఈ ఆర్జీబీ వాల్యూస్నే హెక్సాలకి మారుతాం.
హెక్సాని ఫైండ్ అవుట్ చేయాలంటే స్టార్టింగ్ వాల్యూ వచ్చేసి హ్యాష్తో స్టార్ట్ అవుతుంది. హ్యాష్ 00000002 హ్యాష్ ఎఫ్ఎఫ్ ఇక్కడ వరకు ఉంటుంది అన్నమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా మనకి హెచ్ఎస్ఎల్ హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ అనమాట మనకి. ఇక్కడ ఏంటంటే హెచ్ మీన్స్ హ్యూ అనమాట, ఎస్ మీన్స్ సాచురేషన్, ఎల్ మీన్స్ లైట్నెస్ అనమాట. ఈ హ్యూ ఎంత ఉంటుందంటే 0 to 360 వరకు ఉంటుంది హ్యూ వాల్యూ. అండ్ అదేవిధంగా ఎస్ వాల్యూ 0 to 100% పర్సంటేజ్ అనమాట ఇక్కడంతా. ఇక్కడ 0 to 100%. అండ్ అదేవిధంగా లైట్నెస్ కూడా మనకు 0 to 100% ఇలా అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఆల్ఫా వాల్యూ కూడా 0 to 1 ఇలా అనమాట. 0 to 360, 0 to 100%, 0 to 100%, 0 to 1 ఇలా అనమాట. ఇప్పుడు మనకి రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తామని చూద్దాం. సో ఫస్ట్ టాపిక్, సో ఇంటర్నల్ సిఎస్ఎస్ఏ రాస్తాను, నేను రాసేదంతా ఇంటర్నల్ సిఎస్ఎస్ రాస్తాను. మీరు ఏదైనా సరే ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేయడం మేలు, ఏదైనా సరే ప్రాజెక్ట్ చేస్తారు అంటే. ఫస్ట్ కలర్ డాట్ హెచ్డిఎంఎల్. ఈ కేసులో మనకు ఎల్లో, రెడ్, ఆక్వా, బ్రౌన్ ఇవన్నీ ఏంటంటే మనకు కలర్ నేమ్స్ అనమాట. కలర్ నేమ్స్ ఇలా కలర్ నేమ్స్ ఎన్ని ఉన్నాయంటే 140 స్టాండర్డ్ కలర్ నేమ్స్ ఉన్నాయి. ఆ 140 ఎక్కడ చూద్దామంటే W3 స్కూల్స్కి వెళ్ళండి, సిఎస్ఎస్కి వెళ్ళండి. ఇక్కడ కలర్స్ అనే టాపిక్ ఉంది. కలర్స్ చూడండి, సిఎస్ఎస్ కలర్ నేమ్స్ అనమాట. కలర్ నేమ్స్ మనకి 140 స్టాండర్డ్ నేమ్స్ ఉన్నాయి. ఆ 140 స్టాండర్డ్ నేమ్స్ నేర్చుకోవాలంటే ఇలా సపరేట్ పేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 140 కలర్ నేమ్స్ అనమాట. ఇవన్నీ కలర్ నేమ్స్ అనమాట. మీరు ఈ 140 మీరు గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవచ్చు, లేదు అవసరం లేదనుకుంటే అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ ఏంటంటే మనకు రెడ్, గ్రీన్, వైలెట్, ఆక్వా ఇవన్నీ కొద్ది టెస్టింగ్ కోసం మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. ఎందుకంటే ఏదైనా సరే కలర్ అది అప్లై అవుతుందా లేదా, ప్రాపర్టీ పనిచేస్తుందా లేదా అని తెలియడానికి అలాగా. ఇప్పుడు ఈ కలర్ వాల్యూస్ అనేది నాట్ ఓన్లీ ఫర్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, లేదా బార్డర్ కలర్ కానీ, లేదా షాడో కలర్ కానీ, దేనికైనా సరే కలర్ ఈజ్ ద కలర్ అంతే. కలర్ ఈజ్ ద కలర్. ఎక్కడైతే కలర్ వాల్యూ రాస్తున్నామో ఆ కలర్ వాల్యూ ప్లేస్లో మనం రెడ్ కానీ, గ్రీన్ కానీ, బ్లూ కానీ, ఇలా ఈ ఆర్జీబీ కానీ, హెక్సా కానీ, హెచ్ఎస్ఎల్ కానీ, నేమ్స్ కానీ ఇలా కానీ రాయొచ్చు మనం. ఇప్పుడు మనకు ఈ ఎల్లో కలర్ని ఆర్జీబీలో రాస్తే ఎలా ఉంటుంది? ఆర్జీబీ ఇలా బ్రాకెట్స్. ఆర్జీబీ అంటే రెడ్ అనేది 0 to 255, బట్ ఇక్కడ 255 అనేది హైయెస్ట్ వాల్యూ. 0,0 ఇలా ఇచ్చాము అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఏ రెడ్ వాల్యూ. ఎందుకంటే 255 అనేది రెడ్ కలర్. దీనికి నేను 255, ఇప్పుడు రెడ్, గ్రీన్ వచ్చేసి 255 ఇచ్చాను. ఇట్స్ కన్వర్టెడ్ టు ఎల్లో. అండ్ అదేవిధంగా 255 ఇచ్చామంటే ఇట్స్ కన్వర్టెడ్ టు ద వైట్ కలర్. అదేవిధంగా ఇది 0 ఇచ్చామంటే ఇట్స్ బ్లాక్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ నేను ఏదైనా సరే 50 ఇస్తాను, ఇక్కడ నేను ఏదైనా సరే 40 ఇస్తాను. ఇప్పుడు చూడండి మనకు ఈ కలర్ కాంబినేషన్ ఇది అనమాట మనకి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఇది కూడా 55 ఇస్తాను. 55, 50, 40. దిస్ కలర్ రేంజ్ ఇస్ దిస్. ఓకేనా, క్లియర్? ఆర్జీబీ. అండ్ అదేవిధంగా మనకి అవుట్పుట్ చూద్దాం. ఇలా ఇప్పుడు ఇది లైట్ కలర్ లాగా కావాలనుకుంటే కామా ఒపాసిటీ 0.1 ఇస్తున్నాం. ఒపాసిటీ అనేది ఏంటంటే 0 ఇచ్చామంటే ట్రాన్స్పరెంట్ అయిపోద్ది, లైట్ కలర్ అయిపోద్ది మనకి. 0 ఇచ్చామంటే లైట్ కలర్ అవుతుంది మనకు. అండ్ అదేవిధంగా మనకు ఆ లైట్ కలర్ని మనకు కొద్దిగా పెంచుతూ వెళ్ళాలనుకుంటే ఇలా 0.5 ఇస్తున్నా. కొద్దిగా లైట్ పెరిగింది చూడండి ఇలా. అదే ప్యూర్ కలర్ రావాలంటే 1 అనమాట. అదేవిధంగా లైట్ అసలు కనపడకూడదు అనుకుంటే ఇట్స్ 0. అసలు వాల్యూనే కనపడకూడదు, ఇట్స్ 0 అనమాట మనకి. అసలు ఏమి కానీ వాల్యూ కానీ రాదు. ఇట్స్ ఏ ట్రాన్స్పరెంట్ కలర్ అనమాట ఆ వాల్యూస్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి మనకి. ఆ వాల్యూ వచ్చేసి ఆర్జీబీ రాష్ట్రం మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఆర్జీబీ రాష్ట్రం అవుట్పుట్ వస్తుంది. బట్
మనకి ఏదైనా సరే ఏ వాల్యూ రాస్తున్నాము అంటే కంపల్సరీ ఆర్జీబీఏ అని రాయాలి. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ రాయకపోయినా మీకు ఏ అనేసి మెన్షన్ చేయకపోయినా ఆ వాల్యూ అప్లై అవుతుంది. ఓకే. ఇట్స్ ఇన్‌బిల్ట్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి అంతకుముందు ఓల్డ్ డేస్‌లో వచ్చేసి మనకి ఆల్ఫా అంటే ఆల్ఫా వాల్యూనే రాయాలి. ప్రెజెంట్ వచ్చేసి అన్నీ అప్‌గ్రేడ్ అవుతున్నాయి. మీరు ఏదైనా సరే ఆర్‌జీబీ రాసుకొని ఇక్కడ ఆల్ఫా వాల్యూ రాసినా సరే మీకు అవుట్‌పుట్ వస్తుంది. ఓకే. ఇవి ఆర్‌జీబీఏ గురించి అండ్ ఆర్‌జీబీ గురించి. నెక్స్ట్ అదే విధంగా హెక్సా. ఇప్పుడిక్కడ మనకు హాష్ ఇయన్నీ మీరు గుర్తుపెట్టుకునే అవసరం లేదు. హెక్సా అంటే మీకు హాష్‌తో స్టార్ట్ అవుతది. FF0000 దిస్ ద రెడ్ కలర్. ఇలా హాష్. ఇలా 6 డిజిట్స్ రావచ్చు. లేదనుకుంటే 3 డిజిట్స్ రావచ్చు. ఓన్లీ ఉంటే 6 అని ఉండొచ్చు. లేదనుకుంటే 3 అయినా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ అవర్ కలర్ కోడ్ అనమాట మనకి. డిపెండ్స్ ఆన్ అవర్ కలర్ కోడ్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎఫ్ఎఫ్ ఉంది, 00 ఉంది, 00 ఉంది. ఇప్పుడు 2 ఎఫ్‌ల బదులు ఒక ఎఫ్ఏ. 2 జీరోల బదులు ఒక జీరోనే. 2 జీరోల బదులు ఒక జీరో. నౌ సీ ఇలా కూడా రాసుకోవచ్చు. హాష్ F00 ఇలా డబుల్ కాంబినేషన్‌లో ఉన్నప్పుడు ఇలా షార్ట్‌కట్ నేమ్‌తో అయిన రాయొచ్చు ఇలాగ. ఓకే. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో తప్పదు. నెక్స్ట్ అదే విధంగా హెచ్ఎస్ఎల్ ఆర్ హెచ్ఎస్ఎల్ఏ. హెచ్ఎస్ఎల్ బ్రాకెట్స్. హ్యూ, సాచురేషన్, లైట్‌నెస్. ఇక్కడ హ్యూ వాల్యూ 0 ఉంది అంటే ఇట్స్ రెడ్ కలర్. 120 ఉంది అంటే ఇట్స్ గ్రీన్ కలర్. అదే గనక 240 ఉంది అంటే ఇట్స్ బ్లూ కలర్. 240, 100%, 100%, 50%. ఇది 50% ఉండాలి. ఓకే. లైట్‌నెస్ అనేది 50% ఉండాలి. పొరపాటున మీరు ఈ 50% కాకుండా 100% ఇచ్చారనుకోండి, అదేమైద్దంటే వైట్ అయిపోద్ది. 50% కాకుండా మనకి ఇలా 100% ఇచ్చామంటే ఇది వైట్ అయిపోద్ది. అదే విధంగా ఇది 0 ఇచ్చామంటే బ్లాక్ అయిపోద్ది. 0% ఇస్తే బ్లాక్ అయిపోద్ది. కంపల్సరీ లైట్‌నెస్ అనేది 50% ఉంటే మీ కలర్ కోడ్ వచ్చేసి నీట్‌గా కనిపిస్తది. అండ్ అదే విధంగా ఈ సాచురేషన్ వాల్యూ వచ్చేసి 0% ఉంటే గ్రే కలర్ వస్తది. ఓకే. 0% ఉంటే గ్రే కలర్ వస్తది మనకు. అదే విధంగా మనకు 100% ఉంటే మనకు ఇలా ప్యూర్ కలర్ వస్తది. మెయిన్ ఏందంటే మనం రాసే కలర్ కోడ్ ప్యూర్‌గా ఉండాలనుకుంటే ఇక్కడ రాసే కలర్ కోడ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ సాచురేషన్ 100%, లైట్‌నెస్ 50% ఉండాలి. క్లియర్? క్లియరా? ఈ 3 టైప్స్. అండ్ అదే విధంగా హెచ్ఎస్ఎల్ఏ అంటే ఇట్స్ ఏ ఆల్ఫా వాల్యూ. లైట్‌గా రావాలనుకుంటే లేదా ఇలా అండి 0.5 దిస్ ఈస్ ఇలా లైట్. క్లియర్ కలర్ కోడ్స్. ఇప్పుడు, ఇప్పుడు ఇవేందంటే జస్ట్ సింటాక్సే మీరు నేర్చుకోవడం. ఇప్పుడు నాకు ఎక్కడైనా సరే నాకు నచ్చిన కలర్ నేను చూస్తాను. ఏదైనా సరే ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేస్తాను. ఆ వెబ్‌సైట్‌లో వచ్చేసి నాకు ఏదో వెబ్‌సైట్‌లో నాకు కలర్ నచ్చుతది. ఇప్పుడు ఇది నచ్చిందనుకో మనకి. ఇలా నచ్చాయి మనకి. ఈ కలర్ కోడ్ నచ్చింది. ఈ కలర్ కావాలి నాకు అనేసి అనుకుంటే నాకు పాసిబిలిటీ లేదిప్పుడు. ఇప్పుడు ఈ కలర్ కావాలి లేదనుకుంటే ఈ కలర్ కావాలనుకుంటున్నా. ఈ కలర్ కావాలంటే మన దగ్గర కొన్ని కలర్ పిక్కర్ టూల్స్ ఉంటాయి. ఆ కలర్ పిక్కర్ టూల్స్ మీరేందంటే గూగుల్ నుంచి ఎక్స్‌టెన్షన్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే కలర్ పిక్కర్ టూల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ఇలా సెర్చ్ చేశాము అనుకుంటే మనకు కొన్ని టూల్స్ వస్తాయి. వాటి ఫస్ట్ ఐ డ్రాపర్ టూల్ అన్నమాట. దిస్ ఈస్ ఐ డ్రాపర్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఎళ్తది. ఇప్పుడు దీన్ని ఇన్‌స్టాల్ చేస్తే మనకేమైతదంటే ఇలా ఇన్‌స్టాల్ అవుతది. ఇక్కడికొస్తది. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ కనపడలేదనుకోండి. ఈ ఏరియాలో మీకు కనపడలేదనుకో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి. ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఇలా పిన్ మార్క్ ఉండాలి ఇలా. ఇలా పిన్ మార్క్ ఉంటే మనకు అక్కడికొచ్చేస్తది. పిన్ మార్క్ ఉంటే ఇలా పిన్ మార్క్ ఇక్కడికొచ్చేస్తది. ఇప్పుడు మనకి ఏదైనా సరే వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని ఇక్కడుండే వాల్యూస్‌ని ఇక్కడ నుండి ఇది గన కలర్ పిక్కరే. జస్ట్ క్లిక్ చేయాలి దీన్ని. క్లిక్ చేసి ఎక్కడైతే మనకు ఈ కర్సర్ పాయింట్ తీసుకొని వెళ్తే అక్కడ సీ దిస్ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి చూడండి ఇది కలర్ కోడ్. ఇది హాష్ వాల్యూ హెక్సా వాల్యూ అన్నమాట. 002347 002347 ఇక్కడ చూద్దాం. 002347 see this output. Now close చేసినాం. Now you click and open the live server. చూడండి. ఈ కలర్ అన్నమాట. టెక్స్ట్ కలర్. టెక్స్ట్ కలర్ వచ్చేసి అదే అన్నమాట మనకిచ్చింది. ఇలా కలర్ పిక్కర్ టూల్ ద్వారా మనకి హెచ్ఎస్ఎల్ గాని, హెచ్ఎస్ఎల్ఏ గాని ఏదైనా సరే మనం పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఉండేది ఆర్‌జీబీ. హెచ్ఎస్ఎల్ రాలేదు. ఆర్‌జీబీ వచ్చింది. మాక్సిమం మన కలర్ పిక్కర్ టూల్స్‌లో
హెక్సా గాని లేదనుకుంటే ఆర్‌జీబీ వాల్యూస్ మాత్రమే ఇస్తాయి. ఆర్‌జీబీ కాదు కదా! ఆర్‌జీబీఏ అనేసి అనుకోవద్దండి. ఏ అనేది ఆల్ఫా వాల్యూ. ఆల్ఫా వాల్యూ మనకు 0-1 మధ్యనే ఉంటది. అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. క్లియరా? ఇది కలర్స్ గురించి. ఇప్పుడు నేను మీకు ఒక టూల్ అయితే పంపిస్తా. ఆ టూల్ ద్వారా కూడా మీకు నచ్చిన కలర్స్‌ని పిక్ చేసుకోవచ్చు. కలర్ కోడ్‌ని పిక్ చేసుకోవచ్చు. సో, ఇది ఎక్కడైనా సరే మీరు సేవ్ చేసుకోండి. నేను మీకు చెప్పే క్లాస్ లోపలే నేను పంపిస్తున్నా. క్లాస్ లోపలే. ఇలా ఉంటది మీకు కలర్ పికర్ టూల్. ఇప్పుడు ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఇలా చిన్న పాపప్ లాగా కనిపిస్తది ఇలాగ. ఇప్పుడు మీకు ఏదైనా సరే ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని, ఆ వెబ్‌సైట్‌లో ఏదైనా కలర్‌ని పిక్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడుండే బేసిక్ కీ వచ్చేసి ఈ కలర్‌ని పిక్ చేయాలి. ఈ కలర్ కోడ్ ఏందంటే #FFE4C4 అనమాట. ఇదనమాట. ఇప్పుడు మనకి ఈ కలర్ పిక్కర్ టూల్ ద్వారా ఈ కలర్‌ని పిక్ చేస్తే ఇదే రావాలి మనకి. దీని ద్వారా ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేశాను. FFE4C4 సీ థిస్ FFEC4 E4C4 అంటే చూడండి ఎగ్జిక్యూట్ చూడండి F00F సీ ఇలా వచ్చేసి మనకు ఏ కలర్ పిక్కర్ టూల్ అయినా యూజ్ చేసుకొని ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం యూజ్ చేసిన టూల్ పిక్కర్ ఎలా ఇప్పుడు ఇది మీకు షేర్ చేస్తున్నా నేను. ఇప్పుడు నీకు ఇది షేర్ చేస్తున్నా. ఇప్పుడు ఓపెన్ చేశాం మనకి. నీకు షేర్ చేసింది. ఇప్పుడిక్కడ మనకి పిక్ కలర్ అనేసి ఒక బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇలా పిన్ మార్క్ వస్తది. ఈ పిన్ మార్క్ ద్వారా మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ పిక్ చేసుకోవచ్చు. నాకు ఈ కలర్ కావాలనుకుంటున్నా. జస్ట్ క్లిక్ చేస్తే మనకేమైతదంటే రెడ్ వాల్యూ 4, గ్రీన్ వాల్యూ 170, బ్లూ వాల్యూ 109 అనమాట. ఈ కాంబినేషన్‌లో ఆర్‌జీబీ ఇవ్వాలి. లేదా ఎక్స్‌ఐ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఉండే వాల్యూని కాపీ చేసుకోవాలి. ఇలా కాపీ అని క్లిక్ చేసి ఇది కాపీ అయిపోద్ది. ఇక్కడ ఉండేది మాత్రం కాపీ అయితది. ఇక్కడ ఉండేది కాపీ చేసి మనం ఎక్కడైతే పేస్ట్ చేయాలో అక్కడికెళ్ళేసి పేస్ట్ చేస్తాం. నా ఓపికలండి. సిరీస్. ఇది పారాగ్రాఫ్. క్లియర్? ఇవి కలర్ వాల్యూస్ గురించి. నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ టాపిక్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్. ఇలా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ ఇలా అనమాట మనకి. సో, ఇప్పుడు ఇక్కడ ఏందంటే మనకు కొన్ని ఇమేజెస్ డౌన్‌లోడ్ చేసుకున్నాం. కానీ బ్యాక్‌గ్రౌండ్‌కి చాలా నీట్‌గా ఉండే ఇమేజెస్‌ని డౌన్‌లోడ్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ ఫర్ వెబ్ డిజైనింగ్ అని నేను చేస్తున్నా. ఇమేజెస్ రైట్ క్లిక్ అండ్ సేవ్ ఇమేజ్ యాస్ క్లాస్ 2లో ఇక్కడ ఫోల్డర్ ఇమేజెస్ IMG1 ఇలా కొన్ని ఇమేజెస్ అయితే మరి పెట్టుకోండి. ఇమేజ్ 2 ఇమేజ్ 3 యాహ్! డన్. ఇలా మనకి కొన్ని ఇమేజెస్ అయితే సేవ్ చేశాం. కొన్ని ఇమేజెస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ బాడీకి మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాం. ఓన్లీ పర్టిక్యులర్ బాడీ వరకు మాత్రమే నేను మాట్లాడుతున్నా. పర్టిక్యులర్ బాడీ. మొత్తం ఓవరాల్ బాడీ సెక్షన్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎక్కడైనా సరే మనము బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ రాస్తాం. ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఐ వాంట్ టు అప్లై బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనమాట. మనకి ఎక్కడైతే బ్యాక్‌గ్రౌండ్ కలర్ యూజ్ చేస్తామో అదే ప్లేస్‌లో నేను బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఎలా ఇస్తారు అనేది కాన్సెప్ట్ ఇక్కడ. సో, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ బ్రాకెట్స్. ఇలా. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ ఇలా ఇవ్వాలి. ఇప్పుడు ఈ యూఆర్ఎల్‌లో ఇమేజ్ పాత్‌ని ఇవ్వాలి.
ఇప్పుడు ఇమేజెస్ ఎక్కడుంది? ఇమేజెస్ లోపల ఉంది. అంటే ఇట్స్ కరెంట్ పాత్. ఇక్కడ డబుల్ కోట్స్ అయినా, సింగిల్ కోట్స్ అయినా ఇవ్వండి. ఇలా రాసుకుంటే కొద్దిగా నీట్‌గా ఉంటది. ఇలా డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్ రాయకపోయినా మీరు ఇవ్వచ్చు. బట్ యూ కెన్ యూజ్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. డాట్ స్లాష్ అంటే కరెంట్ పాత్. కరెంట్ పాత్‌లో ఉండే ఈడ సెలెక్ట్ చేసుకోండి. మాన్యువల్‌గా సెలెక్ట్ చేయండి. ఇమేజెస్‌లో ఉండే ఫస్ట్ ఇమేజ్. సీ థిస్ ఇలా. సీ దిస్ అవుట్‌పుట్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇట్ విల్ డిస్‌ప్లే ద బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. సీ దిస్. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఓకే. ఇప్పుడు దీన్ని నేను జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేస్తాను చూడండి. ఇలా జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేసినప్పుడు మనకి చూడండి ఇమేజెస్ రిపీట్ అవుతున్నాయి. బట్ నాకు ఇమేజెస్ రిపీట్ అవ్వకూడదు. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని అప్లై చేసి బ్యాక్‌గ్రౌండ్ వాల్యూస్ వచ్చేసి మనకు రిపీట్ అవ్వకూడదు. ఇలా రిపీట్ అవ్వకూడదు అనుకుంటే వి యూజ్ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ. ఇక్కడ 2 వర్డ్స్ అన్నమాట ఇవన్నీ. బ్యాక్‌గ్రౌండ్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ ఇవన్నీ 2 వర్డ్స్. ఆ 2 వర్డ్స్ మధ్యలో హైఫన్‌తో డివైడ్ చేయాలి. అండర్ స్కోర్ కాదు హైఫన్‌తో అన్నమాట మనకి. బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, నో రిపీట్ అని రాయాలి. నో రిపీట్. ఇది కూడా 2 వర్డ్స్ అన్నమాట. అందుకనేసి నో హైఫన్ రిపీట్ అన్నమాట. ఇలాగే రాయాలి మీరు. నో రిపీట్. నో సీ దిస్. రిపీట్ అవ్వలేదు. బట్ నాకు రిపీట్ అవ్వలేదు ఓకే. ఈ రిపీట్ అనేది నాకు ఓన్లీ హారిజాంటల్‌గానే ఉండాలనుకుంటున్నా. అన్ని వాల్యూస్ ఇక్కడే చెప్తున్నా చూడండి. ఈ రిపీట్ అనేది హారిజాంటల్‌గానే ఉండాలి. ఇప్పుడు నేనిక్కడ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, రిపీట్ ఎక్స్, ఎక్స్ యాక్సిస్ మాత్రమే అన్నమాట. రిపీట్ ఎక్స్ అన్నమాట. ఈ రిపీట్ ఎక్స్ అనేది ఏందంటే ఓన్లీ హారిజాంటల్‌గా రిపీట్ చేస్తది. ఇప్పుడు ఇక్కడ మనకి 2 ప్రాపర్టీస్ రాస్తున్నాం. బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, 2 ప్రాపర్టీస్ రాస్తున్నాం. 2 అప్లై అవ్వవు. ఎందుకంటే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటది కాబట్టి టాప్ టు బాటమ్ ఉన్నప్పుడు ఏదైతే చివరిలో ఉంటదో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్‌పుట్ మనకి. దీనిపైన ఉండేది రాదు. ఇవన్నీ కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటది. ఇది ఏదైతే ఫైనల్‌గా ఉంటదో దట్ ఈస్ అవుట్‌పుట్. ఇప్పుడు రిపీట్ ఎక్స్ అంటున్నాం కాబట్టి ఓన్లీ హారిజాంటల్‌గానే వస్తది. ఇలా ఓన్లీ హారిజాంటల్‌గానే మనకొస్తదన్నమాట. ఇప్పుడు ఇదే కేసెస్‌లో మనకి వర్టికల్‌గానే కావాలనుకున్నాం. వర్టికల్ 1 బై 1. ఇప్పుడు ఈ కేస్‌లో బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, రిపీట్ వై, రిపీట్ ఎక్స్ అండ్ రిపీట్ వై. నౌ సీ ఇలా రిపీట్ ఎక్స్ అండ్ రిపీట్ వై. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిటిని కామెంట్‌లో పెట్టాలి. ఇది మాత్రం రిలీజ్ చేయాలి. కామెంట్‌లో పెట్టాలంటే ఎండింగ్ కామెంట్ ఏందంటే స్టార్ స్లాష్ అన్నమాట. అదే స్టార్టింగ్ ఎక్కడి వరకు ఇలా స్లాష్ స్టార్. ఎప్పుడైనా సరే మీరు కామెంట్స్ రాయాలంటే ఎండింగ్ కామెంట్స్ ఫస్ట్ పెట్టండి. మళ్ళా తర్వాత ఎక్కడి నుంచి మనము కామెంట్ చేయాలి అనేసి ఇలా రాయండి. స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్ అన్నమాట. స్టార్ స్లాష్ ఇలాగ. ఓకే. క్లియర్ ఇది? అవుట్‌పుట్ చూద్దాం. నో రిపీట్ అన్నాము కాబట్టి నో రిపీట్. ఇది. నెక్స్ట్ అదే విధంగా మనం బ్యాక్‌గ్రౌండ్ మొత్తం స్క్రీన్ మొత్తం కావాలనుకుంటున్నాం. బ్యాక్‌గ్రౌండ్ ఈ స్క్రీన్ మొత్తం కావాలనుకుంటున్నాం. స్క్రీన్ మొత్తం కావాలనుకుంటే వి యూజ్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీ. బ్యాక్‌గ్రౌండ్ సైజ్. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది బాడీకి ఇస్తున్నారా? లేదా కంటెంట్‌కి ఇస్తున్నారా? అనేసి తెలుసుకోవాలి. బాడీకి ఇస్తున్నారు అంటే బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కళ్ళు మూసుకొని మీరు కవర్ రాసేయాలి. బాడీకి ఇస్తున్నారు అంటే కళ్ళు మూసుకొని కవర్ రాసేయాలి. ఈ పాయింట్స్ మళ్ళీ మళ్ళీ చెప్పలేం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనేది బాడీకి అప్లై చేస్తున్నారా? పర్టిక్యులర్ కంటెంట్‌కి అప్లై చేస్తున్నారా? తెలుసుకోవాలి. ఓన్లీ బాడీకి అప్లై చేస్తున్నారంటే బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ అని చేయాలి. నౌ సీ ఇలా. అండ్ అదే విధంగా బాడీకి కాకుండా ఏదైనా సరే ఓన్లీ ఈ హెడ్డింగ్‌కి, పారాగ్రాఫ్‌కి ఇస్తున్నారు. ఓన్లీ ఈ హెడ్డింగ్‌కి, పారాగ్రాఫ్ మాత్రమే ఇస్తున్నారు. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండిటిని ఒక గ్రూప్ లాగా చేస్తాం. గ్రూప్ లాగా చేయాలంటే డివ్‌ని యూజ్ చేస్తాము. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ చేయాలంటే డివ్. ఇప్పుడు ఇది ఒక డివ్ అండ్ ఇది అనదర్ డివ్. నెక్స్ట్ ఇది అనదర్ డివ్. ఇలా. ఇలా గ్రూప్ లాగా డివైడ్ చేసుకోవచ్చు మనం.
ఇప్పుడు మనకేందంటే బాడీకి మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాం. అండ్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ ఇచ్చాం. ఇప్పుడు ఈ కేస్‌లో ఓన్లీ డివ్‌కి సెపరేట్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా. డివ్‌కి మాత్రమే. డివ్‌కి మాత్రమే అంటే దీనికి అప్లై అయితది, దీనికి అప్లై అయితది, దీనికి అప్లై అయితది. ఇక్కడ మనకు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలంటే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ రాస్తాం. దట్ ఇమేజ్ ఈస్ ఇలాగా డాట్ స్లాష్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ image3 డాట్ జేపీజీ ఇద్దాం. img3 డాట్ జేపీజీ సిరీస్ అవుట్పుట్. సో ఇదేనా మాకు వాల్యూ. డివ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సారీ యూఆర్ఎల్ రాయడం మర్చిపోయాను. యూఆర్ఎల్ అనమాట. యూఆర్ఎల్ కంపల్సరీ ఉండాలి మనకి. యూఆర్ఎల్ బ్రాకెట్ సిరీస్ చూడండి ఇలా వచ్చింది. వీటికి ఎంత స్పేస్ అయితే ఉంటుందో అంత స్పేస్లోనే వస్తుంది అంతే. బట్ ఫుల్ ఇమేజ్ రావట్లేదు, కొద్దిగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ H1కి వాటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎన్ని తీస్తున్నాను. 1 మినిట్ అండి, 1 మినిట్ ప్లీజ్. సో ఒక డివ్కి మనం ఇస్తున్నాము అంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ ఇలా ఇస్తాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది చూడండి మొత్తం అంతా. మనకు ఫుల్ ఇమేజ్ అయితే రావట్లేదు. ఇప్పుడు ఫుల్ ఇమేజ్ రావాలనుకుంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడున్న ప్రాపర్టీస్ అన్ని తీయేస్తున్నా, మళ్ళీ కావాలంటే రాసుకోవచ్చు మనం. ఫస్ట్ మీకు క్లారిటీ వస్తుంది ఎలా ఉందనేసి. ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఇమేజ్ అనేది ఫుల్ ఇమేజ్ అయితే రావట్లేదు. ఇప్పుడు ఒక డివ్కి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేస్తున్నప్పుడు అప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇవ్వాల్సిన వాల్యూ 100% స్పేస్ 100%. 100% స్పేస్ 100% ఇచ్చాము అంటే సిరీస్ చూడండి ఇలా వస్తుంది. బట్ ఇది ఎందుకంటే మనకు ఈ స్పేసింగ్ ఉండేది చాలా తక్కువ. ఇప్పుడు ఈ స్పేసింగ్ని మనం పెంచాలి అంటే మనకు బాక్స్ మోడల్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అవి నేర్చుకోవచ్చు. బట్ అవి ఇక్కడ జస్ట్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. సో ప్యాడింగ్ అనేసి ఇస్తున్నా. ప్యాడింగ్ అనేది ఏంటంటే ఇక్కడ ఈ ఏరియా లోపల అంటే ఈ డివ్ లోపల స్పేస్ని పెంచడం. ప్యాడింగ్ అంటే ఈ డివ్ లోపల ఉండే స్పేసింగ్ని పెంచడం. ఇప్పుడు నేను ప్యాడింగ్ ఇచ్చేసి ఒక 100 పిక్సెల్ ఇస్తున్నా. 100 పిక్సెల్ 100 px అది ఇలా. ఇప్పుడు టెక్స్ట్ కలర్ ఇద్దాం మనం. టెక్స్ట్ కలర్ వైట్ ఇలా. ఇదంతా మీకు క్లారిటీ ఉండకపోతే ఇంకా కొద్దిగా మార్జిన్ కూడా ఉంది, బట్ అవి ఇవ్వకూడదు. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ క్లాస్లో అయితే మనం నేర్చుకుంటాం. ఇవి మార్జిన్ 10 పిక్సెల్ ఇస్తాను. నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ నేర్చుకుంటాం మనం. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. ఒక డివ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలంటే ఇలా ఇస్తాం. అదేవిధంగా మనకి బ్యాక్గ్రౌండ్కి అంటే బాడీ బ్యాక్గ్రౌండ్కి మనకి ఇవ్వాలంటే ఇలా ఇస్తాం. బాడీ బ్యాక్గ్రౌండ్కి మీరు బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇవ్వాలంటే సైజ్ కవర్ ఇవ్వాలి. అదే ఒక డివ్కి బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇవ్వాలంటే 100% స్పేస్ 100% ఇవ్వాలి. ఇంకా రిమైనింగ్ ఏ వాల్యూస్ ఉన్నా సరే స్కిప్ చేసుకోండి అంతే. ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేస్తున్నా. ఓకే, ఒక డివ్కి ఇవ్వడం ఇలాగనమాట. నెక్స్ట్ ఒక బాడీకి మనం ఇచ్చినప్పుడు ఇంకా కొన్ని ప్రాపర్టీస్ నేర్చుకోవాలి. ఒక బాడీకి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ బాడీలో మనకి తక్కువ కంటెంట్ ఉంది కాబట్టి ఇలా ఉంది. అదే కనుక ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఇస్తాను కంటెంట్. కొద్దిగా ఎక్స్ట్రా కంటెంట్ ఇచ్చాను. ఓకే, ఇలా కొద్దిగా ఎక్స్ట్రా కంటెంట్ ఇచ్చాను. ఒకసారి అవుట్పుట్కి వెళ్దాం. చూడండి ఇమేజ్ అనేది ఏమవుతుందంటే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది మొత్తం. అండ్ అదేవిధంగా ఇట్లా రిపీట్ అవుతుంది చూడండి. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఇమేజే కనపడలేదు, అంటే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి ఈ స్క్రోలింగ్తో పాటు మూవింగ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ స్క్రోలింగ్తో పాటు మూవింగ్ అవుతుంది. ఎప్పుడైనా ఈ స్క్రోలింగ్తో పాటు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మూవ్ అవుతోంది అంటే ఇట్స్ స్క్రోలబుల్ అనమాట. అది దానికోసం మనం ఏం చేయాలంటే
డిఫాల్ట్‌గా ఉండే వాల్యూ ఏందంటే బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ అంటాం దాన్ని. బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ అనమాట. అటాచ్‌మెంట్ స్క్రోల్ ఇట్స్ ఏ డిఫాల్ట్ వాల్యూ. బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ స్క్రోల్ అనేది అటాచ్‌మెంట్ వాల్యూ. అందుకోసమే ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది స్క్రోల్ అవుతోంది. ఇప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ స్క్రోల్ అవ్వకూడదంటే బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ ఫిక్స్‌డ్ అనమాట. బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ ఫిక్స్‌డ్ ఇచ్చాము అంటే మనకి ఇప్పుడు చూడండి. బ్యాక్‌గ్రౌండ్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి ఫిక్స్ అయిపోద్ది. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో ఫిక్స్ అయిపోద్ది. దాని మీద కంటెంట్ అనేది రిపీట్ అవుతది. సీ కంటెంట్ అనేది రిపీట్ అవుతది మనకు. ఇలా అన్నమాట మనకి. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనకేందంటే బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ ఫిక్స్‌డ్, బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ స్క్రోల్. ఓన్లీ బాడీకి మాత్రమే మీరు బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ ఇవ్వాలి. లేదనుకుంటే ప్రాబ్లమ్ అయితది. ఈ డివ్‌కి మనకి బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ ఇవ్వకూడదు. ఓకే. నెక్స్ట్ అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ సెంటర్. బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అన్నమాట మనకి. ఈ బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ సెంటర్ ఇస్తున్నాము అంటే, ఈ కేస్‌లో మనకేందంటే సెంటర్‌లోకొస్తది మనకి. చూడండి కొద్దిగా సెంటర్‌లోకి ఇలా. ఓకే. ఈ కేసెస్‌లో మనకి ఇలా వస్తది. అంటే సెంటర్‌లోకి అంటే కొద్దిగా అప్పుకొచ్చింటది అదే. ఈ ఇమేజ్ ఎగ్జాక్ట్‌గా మన స్క్రీన్‌లో సెంటర్‌లోకి ఉండేటన్నమాట ఇది. ఓకే. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అనేది గనుక ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. తర్వాత చూద్దాం. ఓకే. ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి మనకు. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, బ్యాక్‌గ్రౌండ్ సైజ్, బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్, బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్‌గ్రౌండ్ img2 డాట్ html. ఇప్పుడు ఈ కేస్‌లో నేనేం చేస్తున్నా అంటే, ఈ బ్యాక్‌గ్రౌండ్ అంటే బాడీకి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాం. ఇక్కడ ఇంకో వాల్యూ మార్చుకుందాం మనం. ఇమేజ్2 కాకుండా ఇమేజ్3 ఇస్తున్నాం. ఇమేజ్3 ఇస్తున్నాం. నెక్స్ట్ ఇవన్నీ తీయేస్తున్నాం. ఫస్ట్ ఇవన్నీ తీయేద్దాం. ఇయన్నీ తీయేస్తున్నాం. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, నో రిపీట్ అన్నాం. సో, ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. రిపీట్, నో రిపీట్. ఇప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనేది మనకు ఇంతవరకు మనకు కవర్ ఇచ్చాం 100%, 100%, 100%, 100% ఇచ్చాం. సేమ్ అదే విధంగా నేను బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనేది పిక్సెల్స్‌లో కూడా ఇవ్వచ్చు. 100 పిక్సెల్ ఫస్ట్ వాల్యూ వచ్చేసి విడ్త్ అనమాట. అదే విధంగా 300 పిక్సెల్ లేకపోతే మనకు 300 పిక్సెల్ ఇద్దాం. 300 పిక్సెల్ అండ్ 100 పిక్సెల్. ఈ కేస్‌లో ఫస్ట్ వాల్యూ ఏందంటే విడ్త్ అనమాట. సెకండ్ వాల్యూ హైట్ అనమాట. నౌ సీ థిస్ ఇలా వచ్చింది. 100 పిక్సెల్ హైట్, 300 పిక్సెల్ విడ్త్ అనమాట. కొద్దిగా ఇంగా ఇంక్రీజ్ చేద్దాం. ఇలా. యాహ్! ఇప్పుడు ఇక్కడుండే ఇమేజ్ వచ్చేసి మనకు రైట్ సైడ్‌కి పోవాలనుకుంటున్నాం. ఇక్కడుండే ఇమేజ్ రైట్ సైడ్‌కి పోవాలి. రైట్ సైడ్‌కి పోవాలి అంటే వి యూజ్ బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్. రైట్‌కెళ్ళాలి అంటే రైట్, రైట్. బట్ రైట్ సైడ్‌లో ఎక్కడుండాలి? రైట్ స్పేస్ టాప్. రైట్ స్పేస్ టాప్ అంటే అప్పుడు మనకు రైట్ సైడ్‌లో టాప్‌లో ఉంటది. అండ్ అదే విధంగా ఇది సెంటర్‌లోకి కావాలనుకుంటున్నాం. రైట్ టాప్ కాకుండా సెంటర్ ఇచ్చామనుకోండి సెంటర్‌లో ఉంటది. బట్ ఈ సెంటర్ అనేదేంటంటే, మన కంటెంట్ ఎంతైతే ఉంటదో, ఆ కంటెంట్ అన్నిటిలో సెంటర్‌లోకొస్తది. మన కంటెంట్ ఎంతైతే ఉంటదో, ఆ అంతా మొత్తంలో సెంటర్‌లోకొస్తది. బట్ నాకు కావాల్సిందేంటంటే, ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఫిక్స్‌డ్‌గా ఉండాలంటే, ఒక్కటే ప్రాపర్టీ రాయాల్సింది. దట్ ఈస్ ద బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ ఫిక్స్‌డ్. బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ ఫిక్స్‌డ్ రాయాలి. నౌ సీ థిస్ ఇలా. బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ ఫిక్స్‌డ్ రాస్తే నౌ సీ థిస్ ఇది ఫిక్స్ అయింది మనకు. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ ఫిక్స్‌డ్ అంటే ఫిక్స్ అయింది మనకి. ఇలా. ఓకే. క్లియర్? ఇలా మనకు ఏదైనా సరే బ్యాక్‌గ్రౌండ్ వాల్యూస్‌ని ఇలా యూజ్ చేస్తాం. ఇలా జనరల్‌గా మనకేందంటే ఏదైనా సరే కంపెనీ వెబ్‌సైట్ ఉంటే ఆ వెబ్‌సైట్ లోగోని సెంటర్‌లోకి మనం చేస్తుంటాం. ఓకే. దానికి ఎగ్జాంపుల్ మనం చూపిస్తాను. మోంట్రిచ్, మోంట్రిచ్ ఉందో లేదో తెలీదు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం.
నసీస్ ఇక్కడ మీరు కంటెంట్‌లోకి ఎళ్లారు అంటే ఓకే. ఇక్కడ చూడండి సెంటర్‌లో ఉంది మనకు. సెంటర్‌లో ఉంది మనకిది. ఓకే. ఇలా అన్నమాట. ఎందుకు రావట్లేదు. ఓకే. నో ఇష్యూస్. ఇలాంటి కేస్‌లో మనకి ఏదైనా సరే వెబ్‌సైట్‌లో మనకు సెంటర్‌లో ఎగ్జాక్ట్‌గా వాళ్ళ కంపెనీ లోగో ఉండాలనుకుంటే ఇలా రాసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు నేను చేసినట్టన్నమాట. ఈ ప్లేస్‌లో మనకు లోగో వాళ్ళ లోగో వస్తది మనకు. క్లియర్? నెక్స్ట్ అదే విధంగా మనకి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంది. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. బ్యాక్‌గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఈ కేస్‌లో ఏందంటే మనం చూడండి ఎన్ని ప్రాపర్టీస్ రాస్తున్నాం. ఇది తీయేస్తున్నాం. దీనికే కాదు దేనికైనా సరే మనకి ఇప్పుడు యూజ్ చేసే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీని రాస్తాం. సో, ఇప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ గాని, బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ గాని, బ్యాక్‌గ్రౌండ్ సైజ్ గాని, బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ గాని, బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ గాని, వీటిలో ఎక్సెప్ట్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అన్నమాట. ఎక్సెప్ట్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ నుంచి అన్ని ప్రాపర్టీస్ ఒకటే ప్రాపర్టీలో రాయొచ్చు. అదేంటంటే బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. బ్యాక్‌గ్రౌండ్. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి కలర్ కావాలంటే కలర్ రాయొచ్చు. ఇప్పుడు చూడండి బ్లూ రాస్తున్నా. బ్లూ అంటే బ్లూ కలర్ రాయొచ్చు. అండ్ ఇమేజ్ కావాలనుకుంటున్నా. స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చేసుకొని ఇమేజ్ దీంట్లోనే రాయొచ్చు. స్పేస్ ఎప్పుడు ఎవరీ వాల్యూకి స్పేస్ ఉండాలి. నెక్స్ట్ అదే విధంగా ఇమేజ్ అయిన తర్వాత స్పేస్ నో రిపీట్ అన్నమాట. స్పేస్ నో రిపీట్. అండ్ అదే విధంగా మనకు స్క్రోల్ ఆర్ ఫిక్స్డ్ అంటే బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ ఫిక్స్డ్ అన్నమాట మనకి. డిఫాల్ట్‌గా స్క్రోల్ ఉంటది. అది ఫిక్స్ చేసుకుంటే ఫిక్స్డ్. అండ్ అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ సెంటర్. దట్స్ ఇట్. ఇప్పుడు మనకి ఎక్సెప్ట్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అన్నమాట. ఈ బ్యాక్‌గ్రౌండ్ సైజ్‌ని సెపరేట్‌గా ఇవ్వాలి. వీటిలో మిక్సింగ్ చేయకూడదు. ఇదనమాట. ఇప్పటి వరకు మనం చేసిన ప్రాపర్టీస్‌లో మనకేందంటే ఇవన్నీ ఇలా. వీటన్నిటిని మనం ఒక షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఎన్ని ప్రాపర్టీస్ ఉండేది, ఎన్ని ప్రాపర్టీస్ అయిపోయినాయో. ఇన్ని ప్రాపర్టీస్ రాసే అవసరం లేదు. ఇన్ని ప్రాపర్టీస్ రాయకుండా ఇలా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ రాయొచ్చు. ఇంక నుంచి కమింగ్ క్లాస్‌లో మీకు ఏదైనా సరే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే బ్యాక్‌గ్రౌండ్ అని మాత్రమే యూజ్ చేస్తాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని యూజ్ చేయొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ అని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. ఇలా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని అన్ని ప్రాపర్టీస్ బ్యాక్‌గ్రౌండ్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్, బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ ఇలా అన్ని వాల్యూస్ ఎక్సెప్ట్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ మాట. బ్యాక్‌గ్రౌండ్ సైజ్‌ని సెపరేట్‌గానే తీసుకోవాలి. దీంట్లో ఇంక్లూడ్ చేయకూడదు. అది రాంగ్ అయిపోద్ది. క్లియరా? ఏమైనా డౌట్ అప్ టు నౌ? ఓకే. ఇది టుడే క్లాస్. సో, టుమారో వచ్చేసి సెలెక్టార్స్ గురించి నేర్చుకుందాం. సెలెక్టార్స్ ఇంకా కొన్ని బాక్స్ మోడల్ అనేసి ఒకటుంటది. ఆ బాక్స్ మోడల్ గురించి టుమారో చూద్దాం. ఎందుకంటే మనకు బేస్డ్ ఆన్ టైమ్‌ని బట్టి మనకు టాపిక్స్ చెప్పుకుందాం. ఓకేనా? సో, ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్స్ అని ఇప్పటి వరకు మీరు క్రియేట్ చేసిన డమ్మీ ప్రాజెక్ట్ హెచ్‌టీఎంఎల్ డమ్మీ ప్రాజెక్ట్ ఉంది. ఆ డమ్మీ ప్రాజెక్ట్ మీద ఇవన్నీ అప్లై చేస్తూ ఉండండి. ఒక 2 క్లాసెస్ తర్వాత మీకు టాస్క్ వస్తది. ఓకే. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో క్లాస్ తర్వాత మీకొక టాస్క్ ఉంటది. ఆ టాస్క్ అయితే చేసుకొని రావాలి. ఆ టాస్క్ చేస్తేనే రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటదని మీకు క్లారిటీ వస్తది. ఫస్ట్ ఈ ప్రాపర్టీస్ అన్నిటిని నేర్చుకోవాలి. ఈ నేర్చుకోవడం వల్ల మనకి ఎలా అప్లై అవుతున్నాయో తెలుస్తది. నెక్స్ట్ మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎలా అప్లై చేస్తాం అనేసి నీకు క్లారిటీ ఇస్తా. ఓకే. థాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.